హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్నటిదేనమాట. నిన్న శనివారం కదా! నిన్న పొద్దున్న తీసిందండి. మార్నింగ్ రొటీన్ అనమాట. నేను చేసుకున్న పనులు ఎంత త్వరగా చేసుకున్నాను, ఒకదాని తర్వాత ఒకటి ఎలా సింపుల్‌గా చేసుకున్నాననేది మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను. వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంచెం ముందుకెళ్ళిద్దనమాట. మీరు ఒక చిన్న లైక్ ఇచ్చారంటే అందుకే అడుగుతున్నాను. ఇంకా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇంక పొద్దున్నే లేచి ఇంక మా వారికి పీటీ ఉందనమాట. అంటే ఇంకా ఎక్సర్సైజ్‌లు అయన్నీ ఉంటాయంట. పీటీ అంటే ఏంటని అడుగుతూ ఉంటాను నేను కూడాను. ఇంక పీటీ అంటే ఎక్సర్సైజ్‌లు, వాకింగ్ ఇవన్నీ ఉంటాయని చెప్తారు. ఇంకా ఉదయాన్నే ఇంకా 4:40కి లేచారనమాట. లేచి కాసేపు వాకింగ్ చేసుకున్నారు. ఇంకా ఆయన అలారం పెట్టారంటే ఇంకా ఖచ్చితంగా మెలకువ వచ్చేస్తది నాకు. ఒక్కసారి మెలకువ వస్తే నిద్ర రాదండి. అదేంటో గానీ చిన్న డోర్ సౌండ్ వినపడ్డా, ఏదైనా శబ్దం వినపడ్డా ఇంక మెలకువ వస్తది నాకు. ఇంత చిన్న చిన్న శబ్దాలకు కూడా మెలకువ వస్తదా అంటారు వీళ్ళేమోను. నాకేమో అలాగొచ్చేస్తది. నేనేం చేయగలను ఇంకా నైతే చెప్తాననమాట. ఇంకా మెలకువ వచ్చిందంటే ఇంక నిద్ర రాదు. ఇంకా అటు కొట్టుకొని, ఇటు కొట్టుకొని కాసేపు ఇంకా ఆయనేమో లేచి వాకింగ్ చేయొచ్చు కదా! ఇంక పడుకోనే ఉంటా. ఎప్పుడు చూసినా కూడాను ఇంక లేచి ఇంకా అలా ఇలా తిరిగితే ఏం పోయింది, ఇంకెలాగో నిద్ర రాలేదు కదా అని అంటాడు. ఇంకెందుకోనండి పొద్దున్నే అస్సలు బద్ధకంగా అనిపిస్తది నాకు. ఉదయాన్నే లేచి వాకింగ్ చేయాలంటే ఇంకా సాయంత్రం అన్నా చేస్తాను కానీ ఉదయాన్నే చేయడం అంటే నా వల్ల అయితే అస్సలు కాదనమాట. ఇంకా నేను తిరగలేను. నేను పడుకొని కాసేపు పడుకొనైనా అలా లేస్తానని చెప్పి ఇంకా 5:10కి అలా లేచాననమాట. ఇంకా లేచి ఇంకా ఆయనైతే పీటీకి వెళ్ళారనమాట. ఇంకా నేను ఇంకా గ్యాస్ బండ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా వంట అనేది చేయాలి కదండి. ఇంకా వంట చేయాలి కాబట్టి బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇంకా బియ్యం కడిగి పెట్టుకున్నానంటే ఇంకా కొంచెం త్వరగా అయిపోయిద్ది. అన్నం బాగుంటుందని చెప్పి అదొక ఆలోచన. ఈ స్టీల్ దబర్ తెచ్చుకున్న దగ్గర నుంచి మంచిగా అనిపిస్తుందండి నాకు. ఇంకొంచెం చిన్న దబర్ ఉండేదన్నమాట, ఇంతకుముందు ఉండేది. ఇంకా దానిలో పెడితే ఎసురు అనేది కొంచెం తక్కువగా పట్టిద్ది అనమాట. ఇంకా ఉడకడం ఇంకా అప్పటికప్పుడే ఉడికిపోవడం, గట్టిగా అయిపోవడం అన్నం అలా ఉండేది. దీంట్లో అయితే ఎసురు అయితే మరిగెంత పడుతుందనమాట. ఇంకా అక్కడే ఉంటాను కదా, గబగబా ఇంకా అన్నం ఉంచేస్తే పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇంక మా హాయిగా అనిపిస్తుంది నాకు ఈ దబర్ తెచ్చుకున్న దగ్గర నుంచి. ఇంకా మర్చిపోయినా కూడా అంత ఇదేం అనిపించట్లేదు, ఉడికిపోవట్లేదు త్వరగాను. ఎసరు ఎక్కువ పెట్టేస్తున్నా కాబట్టి. ఇంక ఈ అన్నం ఉడికే లోపల ఇంకా కూరగాయలకి ఏమున్నాయా అని చూస్తే ఇంకా బెండకాయలు ఉన్నాయి. ఇంకా సర్లే దోసకాయ కూడా ఉంది. దోసకాయ ఎవరు తింటారు లబ్బా అనిపించింది నాకేను. ఇంకా బెండకాయలు ముదిరిపోతాయి కదా అని చెప్పి ఇంకొంచెం బెండకాయ పులుసు అయితే పెడదాం అనిపించింది. నేనైతే మటుకు క్యాబేజీ పప్పు అయితే చేసేసానండి. కొంచెము క్యాబేజీ ఉంది కదా అని చెప్పి ఈరోజు కూడా మళ్ళీ సాంబార్ పెట్టాను అనుకోండి, 2 రోజులు పప్పు అయిపోయిద్ది కదా అని ఆలోచన చేశాను. ఇంకా మా వారేమో అరుస్తారనమాట, 2 రోజులు పప్పు తీసుకెళ్తే డ్యూటీకి ఏమన్నా బాగుంటుందా అని అంటే అంటారు. అందుకే అని చెప్పి ఇంక పప్పు అయితే చేయలేదన్నమాట. ఇంకా బెండకాయ పులుసు కోసం ఇవన్నీ కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఇంకా పని అనేది అయిపోతూ ఉంటుందండి. ఇవి కట్ చేయంగానే ఇంకా నాకు పని ఏమన్నా ఉంది అంటే ఇంకా జ్యూస్ వేయడమేనండి. ఇంక పొద్దున్నే ఎందుకులే, ఆయన కూడా పీటీకి వెళ్ళి ఉన్నారు కదా, ఇంక వచ్చిన తర్వాత వేద్దాము అని చెప్పి ఇంకా క్యారెట్లు, బీట్రూట్ అన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసి ఇంకా బయట అయితే పెట్టేశాను అనమాట. ఇంకా పని చేసినంతసేపు కూడా ఏం చేస్తూ ఉంటామండి మనం. ఇంకేదో ఒకటి అది ఇలా ఇది ఇలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. నేనైతే మటుకు ఈ వంట సరిగా రావాలరా నాయన అని ఆలోచిస్తాను. ఎందుకు అక్క అంటారేమో మీరు. ఎందుకంటే డ్యూటీలో 4 ముగ్గురు ఉంటారు కదా, ఒకరిదొకరు కూర వేసుకుంటారు. ఒకవేళ వేసుకున్నప్పుడు సరిగా లేకపోతే ఏంటి మీ ఆవిడ ఇలా చేసిందని అంటారేమోనని భయం అండి నాకు ఫస్ట్ నుంచి కూడాను. లంచ్ బాక్స్ తీసుకెళ్లారంటే ఇదే భయం అనమాట. ఏదన్నా మంచిగా లేకపోతే ఏమన్నా అంటారేమో, ఏంది కూర అనగానే ఫీల్ అయిపోతారు కదండి ఎవరైనా కూడాను. ఇంకా మా ఆయన అయితే ఊరినే ఫీల్ అవుతాడనమాట. ఏమి అనకపోయినా ఫీల్ అవుతాడు అలా చూసినా కూడాను. ఇంకా అలాంటిది ఏమన్నా అన్నారనుకోండి, బాగలేదు అలా ఇలా అన్నారనుకోండి, ఇంకా ఆయన ఎక్కడ ఫీల్ అవుతాడని చెప్పి ఇంకా నేనైతే మటుకు వంట చేసిన ప్రతిరోజు కూడాను డ్యూటీకి తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చేస్తానన్నమాట. ఉప్పు, కారం ఇవన్నీ సరిగా సరిపోయేటట్టు. కాకపోతే ఒక్కటేనండి, మసాలాలు ఎక్కువ వాడమన్నమాట మేమైతే మటుకు. ఇటు సైడ్ వాళ్ళు అయితే మటుకు ఏంట్లో పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పోసి ఇంకా రుబ్బినట్టే చేస్తారండి కూరలు అయితే మటుకు. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇటువైపుకి అటువైపుకి చాలా
అంటే చాలా తేడా ఉంటుంది. అందుకే భయం అనమాట. ఒకరికి నచ్చవు. కాకపోతే కొంతమంది ఉంటారు కదండీ, మొఖం మీదే చెప్పేస్తారనమాట. అస్సలు బాలేదు, మీ కూరలు అస్సలు తినలేము మేము అని అయితే చెప్పేస్తారనమాట. అలాంటప్పుడు ఎలా ఉంటుందండి, చిముక్కు మనకి గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా మనసులో. కొంతమంది అది అర్థం చేసుకోరు. సర్లే పోనీలే బాగానే ఉందిలేండి, ఏమైంది అంటే ఒక మాట సరిపోయిద్ది కదా, అలా ఉండదన్నమాట. మన ముఖం మీదే చెప్పేస్తారు కొంతమంది అయితేను, కూరలు అసలుకి ఏం తినలేము ఇటు సైడ్ వాళ్ళవి మీ సైడ్ వాళ్ళవి అని అయితే అంటుంటారనమాట. ఇవన్నీ ఇలా ఉంటాయండి, అందుకే భయం అనమాట. సర్లే ఎందుకులే ఇవన్నీ మనకని చెప్పి నేనైతే పెడతాను. ఇంకా ఆయనకి ఎక్కువగా కూరలు ఎక్కువ తినండి, ఇంకా పప్పు ఇంకొంచెం ఏదన్నా పెరుగు అలా ఉంటే సరిపోయిద్ది. ఇంకా అందుకే ఎప్పుడన్నా కూడా ఏదన్నా చేసినప్పుడు కొంచెం మసాలా కూరలు అలా చేసినప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానమాట. ఇంకా అలాగ ఉంటుందండి కొన్నిను. ఇంకైతే మటుకు ఈ బెండకాయ పులుసు కోసం ముందు బెండకాయలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, పులుసులో బెండకాయల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంక ఇలాగా గ్యాస్ బండి మీద ఏం ఉంచకుండా తీసుకెళ్ళి షింక్ దగ్గర పెట్టి కొంచెం కడిగి ఆ గిన్నెల స్టాండ్లో పడేస్తూ ఉంటానన్నమాట. వీలైతే ఇలా చింతపండు నానబెట్టినవి అలా ఉంటాయి కదా, అవేం మళ్ళీ సబ్బేసి కడగబడలేదు కదండి, అందుకని చెప్పి అలాంటివి అయితే మటుకు ఇంకా పక్కన పెట్టేసి చెత్త అనేది ఇంకా అది నీళ్ళు తిప్పి పోసి పెట్టేస్తాను. మళ్ళీ అదొక గిన్నె ఎక్స్ట్రా అవ్విద్ది కదా అన్నట్టు. ఇంక ఈ కూర ఉడుకుతూ ఉంటుంది, అన్నం ఆల్రెడీ అయిపోయిందనమాట. ఇంకా నేనైతే మటుకు ఇవి కట్ చేసేద్దాంలే క్యారెట్లు ఇవన్నీ కూడా అని చెప్పి కట్ చేస్తున్నాను. ఇవాళ టిఫిన్కి అయితే అదేనండి. నిన్న టిఫిన్కి అయితే పెసరట్టు ఏమన్నాడనమాట, అదే పెసర దోశలండి. ఇంకా నానబెట్టి పెట్టున్నాను, అది కూడా వేసి ఇంక చట్నీ అయితే వేసేయాలి. మామూలు దోశలు అయితే ఈ మధ్య చాలా రోజులు అయిపోయిందండి పోసి, ఈ ఎండలకి అవి తిన్నా కూడా కొంచెం దపిక తాపనగా అనిపిస్తూ ఉంది. సర్లే ఎందుకులే అని చెప్పి ఇంక వేయట్లేదనమాట దోశలకి. ఈ పెసర దోశ అన్నా వేద్దాము, మా వాడు ఇష్టంగా తింటాడని చెప్పి వేస్తున్నాను ఇవాళైతేను. అది కూడా మా లడ్డుగడ మా వాడు స్కూల్లో ఇంకా ఫ్రెండ్స్ తెస్తే తిని చెప్పాడనమాట, మమ్మీ మా ఫ్రెండు పెసరట్టు తీసుకొచ్చాడు, చాలా బాగుంది మమ్మీ, ఒకసారి చేయవా నువ్వు కూడా అని చెప్పి అడిగాడనమాట. సరేనని చెప్పి చేశానండి. ఫస్ట్ టైము, ఇంతకుముందు ఒకసారి చేశాను, ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో అనుకుంటాను. ఇంకా చాలా బాగానే ఉంది, ఇంకా సర్లే చేద్దామని చెప్పి చేశానమాట. ఇంకా నేనైతే మటుకు ఈ పెసర దోశలు మా సైడ్ అస్సలు అలవాటు ఉండవండి. పెసర దోశ, పెసరట్టు, ఉప్మా ఇలాంటివి చేయరనమాట. బోండా, దోశ, ఇడ్లీ, ఇంకా చపాతీ, పూరీలు మిగతా ఏమైనా కలుస్తాయి కానీ ఈ పెసరట్టు మాత్రం చేయరనమాట. అందుకని తెలీదు, అందుకే చేయడం ఎప్పుడు కూడాను. ఇంకా వీడు అలవాటు చేశాడు కదా, ఇంక ఇప్పుడైతే మటుకు ఇంకా పెసర దోశ కూడా మా టిఫిన్లో కలిసిపోయిందనమాట. దానికి కొబ్బరి చట్నీ కాంబినేషన్ ఇంకా చేస్తే బాగుందండి, తింటేను తెలియదు కాబట్టి చేయలేదు. ఇంకా అలవాటైంది కదా, ఇంకా అప్పుడప్పుడు చేసుకుంటా ఉన్నాం అనమాట. ఇంక ఈ క్యారెట్లు అన్నీ కూడా ఇంకా కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంక మావారు వచ్చే టైం కూడా అయిపోయిందనమాట. అంటే 7:30కి వస్తారండి, 6:30 5:30కి వెళ్ళి 7:30 కల్లా వచ్చేస్తారు. ఇంక ఈ లోపల నేను వంట అన్నీ రెడీ చేసేసి ఇంకా స్నానానికి నీళ్లు పెట్టేసి ఉంటానన్నమాట. ఇంకా త్వరగా స్నానం చేసి ఇంకా రెడీ అయ్యి టిఫిన్ తినేసరికి సరిపోయిద్ది టైము. అక్కడికక్కడే ఉందిలే టైం అని అనిపిస్తుంది. కాసేపటికే ఇంకా గరగర ముళ్ళు తిరిగిపోయి 8:30 అయిపోయిద్ది అనమాట. అందుకే కంగారు అయిపోయిద్ది కదా అని చెప్పి ముందే ఇంకా ప్రయత్నాలు మొదలు పెట్టేస్తానమాట. ఈ వంట చేయడాలు ఇవన్నీ కూడాను కొంచెం టైం అన్నా పర్లేదు, కాసేపు కూర్చోవచ్చు అన్నట్టు. హడావిడి మాత్రం పన్ననమాట. ఇంకా మా వారు పీటీ నుంచి కూడా వచ్చేసారు. సర్లే అని చెప్పి ఇంకా పెసర్లో ఉంటే ఈ పెసలు అయితే మటుకు చూస్తున్నారు కదండి, బియ్యము 1 గ్లాసు 2 గ్లాసులు పెసలు అయితే వేశాను. పెసరపప్పు కాదండి, పెసలే ఉన్నాయన్నమాట. నేను మొలక కట్టుకొని తినడానికైతే తీసుకొచ్చుకుంటాను పెసలైతేను. అవే వేద్దాము బాగుంటుందని చెప్పి నానబెట్టాను. నిన్న సాయంత్రం నానబెట్టాను, ముందు రోజు సాయంత్రము. అవైతే మటుకు చక్కగా మొలక కూడా వచ్చేసాయండి. పెసలు ఊరికినే నానితే చాలు ఇంకా మొలక వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా మొలకొస్తే చాలా అంటే చాలా మంచిదండి మొలకలు తినడం. అందుకే ఈ మధ్య మొలకలు కూడా తినడం స్టార్ట్ చేశాను అనమాట. ఎప్పుడైనా కూడానండి మనం తెలిసిద్ది, ఏదైనా కూడా అది తింటే మంచిది, ఇది తింటే మంచిది అనేది తెలిసిద్ది. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఏం తింటావులబ్బా బద్ధకం అనమాట. ఒక రోజు తినేసి ఇంక రెండో రోజు ఇంకేం తింటావులబ్బా అనిపిస్తుంది. మళ్ళీ ఒక నెల 10 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంకా అలా ఉంటుందండి. ఇంకా మా క్యారెట్లు అవి కట్ చేస్తాను కదా, ఇంకా జ్యూస్ వేసేసి ఇచ్చేసాను. ఇంకా పెసరట్టు కూడా వేసేసి ఇంకా చక్కగా
ఇంకా ఇద్దరికి టిఫిన్ అయితే పెట్టేశాను అనమాట. పెసరట్టు అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా కర్రీ అయితే మటుకు గుత్తంగా ఇంకా అంటే చిక్కగా చేశానమాట. బెండకాయ పులుసు అయితేనో నీళ్ళుగా లేకుండాను. ఇంకా మా వారికైతే మటుకు ఇంకా టిఫిన్ అయితే మటుకు పెట్టేశాను కదా, ఇంకా క్యారేజ్ కూడా పెట్టేద్దామని చెప్పి ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. ఈ మధ్య డ్రై ఫ్రూట్స్ పెట్టడం మానేశాను అనమాట. రోజు ఎందుకు పెడుతున్నావు నేను అడిగానా అంటున్నారు. ఇంత ఇలా కాదని చెప్పి 2 రోజులు పెట్టడం మానేశాను. ఇంకా రాత్రి చెప్తున్నాడనమాట, ఏమి అవి పెట్టడం మానేసావు ఏంటి అసలుకి అంటున్నాడు. మీరు చెప్పిందే కదా నేను కూడా చేసేది, చెప్తారు ఇంక మళ్ళీను మీరే చెప్తారు అని అంటే, సర్లే ఏదో అన్నానులే పెట్టి రేపటి నుంచి అని చెప్తున్నారు. ఇంకా అలా ఉంటుందన్నమాట. నేనేదో అన్నీ చూసి పెడుతుంటే ఇంకా అదొద్దు ఇదొద్దు అంటూ ఉంటారు. అందుకే మానేస్తే మళ్ళీ దారికొచ్చి మళ్ళీ పెట్టమంటున్నారనమాట. ఇంకా అలా ఉంటుంది. ఇంకా నేను పెరుగు అనేది ముందు రోజు చేవరేసి పెట్టాను కదండి, తీయగా ఉంటుందండి పెరుగు అయితే మటుకు. ఎందుకంటే నేను పేరంగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. ఉదయాన్నే కాంచి ఇంకా మధ్యాహ్నానికి చేవరేసేసి ఇంకా 4ంటికి అలా పేరిపోయిద్ది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా చక్కగా తీయగా ఉంటుందన్నమాట. ఇంక దీన్ని పెట్టేశాను కదా, ఇంకా పెరుగు ఇంకా ఈ కొంచెం ఊరగాయ పెట్టాను కదా, ఊరగాయ పెట్టిన దగ్గర నుంచి మంచిగా సేల్ అయిపోతుందన్నమాట పెరుగులోకి. మామూలుగా మావాడైతే కూరగాయలు వేసుకొని ఆ దెబ్బలు అయితే తింటా ఉన్నాడండి. అంత ఇష్టంగా తింటున్నాడు అనమాట. ఈ దబ్బలు మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరన్నా చూడకపోతే వీడియో మన ఛానల్లో పెట్టున్నానండి. మామిడికాయ ముక్కలతోటే చిన్న ముక్కలతోటే ఊరగాయ పెట్టడం సింపుల్గా పెట్టుకోవచ్చు. ఎవరైనా చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు. అలా జిందనమాట వీడియో అయితే మటుకు అంత ఈజీగా చెప్పాను. ఇలాగైతే ఆ ఊరగాయ అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఈ ఊరగాయ అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెడితేనే కొన్ని రోజులు ఉండిద్ది కదా, బయట పెట్టేస్తే ఎందుకులే ఈ ఉడక్కి అలాగా. అదేగాక పెద్ద మామిడికాయలు కాదండి, చిన్న చిన్న కూరల మామిడికాయలు అనమాట. ఒకవేళ పాడైనా ఇంత కష్టపడి చేశాను కదా ఎందుకు అని చెప్పి ఒక ఆలోచన అనమాట. అందుకే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనం ఎన్ని రోజులైనా బాగానే ఉంటుంది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినేసేయచ్చు. ఇంకా మధ్యాహ్నం కదా తినేది, అప్పటికైతే కూలింగ్ అయితే తగ్గిపోయి ఇంకా ఉదయాన్నే 8:30కి డ్యూటీకి బయలుదేరతారండి. రాత్రి ఎప్పుడో 8:30 అలా అయిపోయింది. ఇంకా ఉదయం నుంచి ఇంకా సాయంత్రం దాకా అలాగే ఇంకా మధ్యాహ్నం ఒక పూట అన్నం తిని అలాగే ఉండడం ఎలాగా. ఏదైనా ఫ్రూట్స్ ఎత్తుకోపోయి తినమంటే ఇంకా అది వద్దు ఇది వద్దు అంటూ ఉంటారు. అందుకే మొన్నటి నుంచి పెట్టలేదని చెప్పాను కదండి. ఇంకా సరేనని చెప్పి ఇంకా మళ్ళీ ఆకలేసినట్టుంది పాపం. ఇంట్లో ఉంటే మనం ఏదో ఒకటి తీసుకొని తినేస్తూ ఉంటాం కదండి. ఏదో ఒకటి తినేస్తే ఇంకా మంచినీళ్ళు అయితే అంతటితో అయిపోయిద్ది. ఇంకా అక్కడ ఏముంది మధ్యాహ్నం ఇంకా అన్నం తింటే ఇంకా రాత్రి దాకా ఇంక అక్కడే కూర్చొని డ్యూటీలో ఉండి ఇంకా రావాలన్నమాట. ఇంకా ఆకలి అయిపోతుందంట. ఇంకా టీలు అలాంటివి కూడా తాగరండి. ఇంకా అలవాటు లేదనమాట టీ కాఫీ అలాంటివి. ఎప్పుడన్నా ఇంట్లో ఉన్నప్పుడు కాఫీ తాగడమే, బయట అయితే అస్సలు తాగరనమాట. ఇంకా అక్కడ ఇచ్చినా కూడా వద్దని చెప్పేస్తారు. ఇంకా గ్రీన్ టీ అయితే ఇంకా ఖచ్చితంగా ఇంకా తాగుతారనమాట. ఇంకా అది తీసుకెళ్ళి ఇంకా గ్రీన్ టీ తాగుతారు. ఇంకా ఈవినింగ్ టైంలో కెటిల్ అయితే పెట్టుకొని వెళ్తారనమాట బ్యాగ్లో. ఇంకా కెటిల్ తీసుకెళ్ళి ఇంకా వేడి నీళ్ళు పెట్టుకొని ఇంకా గ్రీన్ టీ కలుపుకొని తాగుతారు. ఇంకా ఏదన్నా తినాలనిపించినప్పుడు పెడతా ఉన్న సడన్గా ఆపేసావు ఏంటని చెప్పి మళ్ళీ అడిగి పెట్టించుకుంటారనమాట. అలా ఉంటుంది. ఇలా ఉందండి వీడియో. ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.